అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈ రోజుల్లో చాలామందికి అర్ధనారీశ్వరుడు అంటే అర్థం కావటం లేదు. అర్ధనారీశ్వరుడు అంటే ఈశ్వరుడు, అమ్మవారు చెరి సగమై ఉండేటువంటి రూపాన్ని అర్ధనారీశ్వర రూపంగా మనం చెప్పుకుంటాం. అంటే ఈశ్వరుడు తన సతి అయినటువంటి పార్వతీదేవికి తన శరీరంలోని సగభాగాన్ని ఇచ్చాడు. అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఆయన. అంటే భార్యాభర్తలిద్దరూ చెరిసగము అని చాటి చెప్పేటువంటి రూపం అది. అయితే ఆధునిక యువతకి అర్థం కావటం లేదు. ఆ మధ్యలో ఎప్పుడో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. భార్యాభర్తలకి విభేదాలు ఉన్నాయంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోమని ఇచ్చాను. ఆ అమ్మాయి బయటికి వచ్చి వాళ్ళ అమ్మతో అందిట, ఏంటమ్మా ఆంటీ నాకు హాఫ్ నారీనే ఇచ్చింది, ఫుల్ నారీ ఇవ్వలేదు అందిట. వాళ్ళమ్మ ఆవిడ అంతకంటే గొప్ప విద్వాంసురాలు. నువ్వు ఇది చదువుకుంటే నీకు అప్పుడు కెపాసిటీ వస్తుందేమో, అప్పుడు ఫుల్ నారీ ఇస్తుందేమోలే, ఇప్పుడైతే ఇది చదువుకోమంది ఆవిడ. అంటే తల్లికి కూతురికి కూడా అర్ధనారీశ్వరుడు ఎవరు అని తెలుసుకునేటువంటి విజ్ఞానం లేదు. అంటే ఆధునిక యువతకి ఇలాంటి వాటి మీద అవగాహన ఉండటం లేదు. మనకి అద్భుతాలు పురాణాల్లో కనిపిస్తాయి, అనేక స్తోత్రాలు కనిపిస్తాయి. అవి చదువుకోవటం వలన అనేక రుగ్మతలు పోవడం, అనేక దోషాలు పోవడం మనకి జరుగుతూ ఉంటుంది. అందుకని అర్ధనారీశ్వర స్తోత్రం అనేటువంటిది అద్భుతమైనటువంటి స్తోత్రం. దంపతుల అన్యోన్యత పెరగడం కోసం అని చెప్పేసి అందరూ కూడా, స్త్రీలు పురుషులందరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రం చదవాలి అని చెప్తారు. చంపే గౌరార్థ శరీరకాయ, కర్పూర గౌరార్థ శరీరకాయ అంటూ ఉంటుంది. అందులో ఆ స్తోత్రాన్ని చాలా చిన్నగా ఉంటుంది, అదే పెద్ద గ్రంథం కాదు, చిన్న శ్లోకం. దాన్ని రోజు భక్తిభావంతో ఎవరు చదువుకుంటారో ఆ దంపతులకి అన్యోన్యత ఏర్పడుతుంది అని చెప్తారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో శివకుటుంబం ఫోటో పెట్టుకోవాలి. శివకుటుంబం అంటే పార్వతీ పరమేశ్వరులు, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ నలుగురు ఉన్నటువంటి పటాన్ని పెట్టుకుని పూజ చేస్తే ఇట కుటుంబాలు విడిపోకుండా ఉంటాయిట, దంపతులు విడిపోకుండా ఉంటారుట, అన్నదమ్ములు విభేదించకుండా ఉంటారుట, కుటుంబాలు చెల్లాచెదురు కాకుండా ఉంటారట. అంతేకాదు ఆత్మశాంతి ఏర్పడుతుందిట. అర్ధనారీశ్వరుడి ఫోటో పెట్టుకుని పూజ చేయటం వలన, అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం వలన దంపతులు విడిపోకుండా ఉంటారుట. మరి ఈ రోజుల్లో విడాకులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. నేనెక్కువ అంటే నేనెక్కువ అని చెప్పేసి ఈగోలతో దెబ్బలాటలు పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ ఈశ్వరుడు అసలు ఏమిటి? మన వివాహ వ్యవస్థకి మొట్టమొదటి దంపతులు, ఆది దంపతులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? నీవు నాలో సగ భాగమని తన అర్ధశరీరాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. అంటే ఎందులో కూడా నువ్వు నాకంటే తక్కువ కాదు, నువ్వు నేను చెరిసగం, శరీరంలో కూడా చెరిసగం అంటూ తన అర్ధభాగాన్ని భార్యకిచ్చాడు ఆయన. అంటే ఆది దంపతులైనటువంటి వాళ్ళు, వివాహ వ్యవస్థకు ప్రథమంగా ఉన్నటువంటి దంపతులు, ఆ ఇద్దరే లోకానికి ఏ విధంగా ఉండండి అని చూపిస్తూ ఉన్నారు. అయితే మనకి తెలుసో తెలియకో పొరపాట్లు చేసినప్పటికీ ఆ రూపాన్ని తలుచుకొని ఆ స్తోత్రాన్ని చదువుతూ ఆ దంపతిని స్మరించుకున్నామనుకోండి, ఆ దంపతుల మధ్యలో ఉండేటువంటి దోషాలు పోతాయిట, విడిపోకుండా ఉంటారుట, వైధవ్య దోషాలు పోతాయిట, ఈ రోజుల్లో జరిగేటువంటి విడాకులు జరగకుండా ఉంటాయిట. ఎంత అద్భుతంగా ఉంది!